నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. చంద్రన్న క్రిస్మస్ కానుకను పంపిణీ చేసిన మంత్రి ఫరూక్, ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. నంద్యాల హోలీ క్రాస్ కేథడ్రల్ చర్చిలో ఘనంగా జరిగిన ముందస్తు క్రిస్మస్ వేడుకలు. మౌలిక వసతుల కల్పనే లక్ష్యమన్న ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. నంద్యాల ఆర్టీఎం ఇంజనీరింగ్ కళాశాలలో ముగిసిన 2 రోజుల అంతర్జాతీయ సదస్సు. 220 పరిశోధన పత్రాలను సమర్పించిన విద్యార్థులు. సాయిబాబా నగర్ లో మీ సేవా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. కల్పన సెంటర్ నుండి విక్టోరియా రీడింగ్ రూమ్ వరకు 1 వే అమలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు. నిబంధన ఉల్లంఘిస్తే 1000 రూపాయల జరిమానా. జమ్ముల పరమేశ్వరి ఆలయం సమీపంలో వెలసిన షిర్డీ సాయిబాబా దేవాలయంలో ఘనంగా దత్త జయంతి వేడుకలు. భారతీ కళాశాలలో ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు. నంద్యాలలోని రోటరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా సపోజ్ క్రిస్మస్ వేడుకలు. శనివారం నంద్యాల పట్టణంలోని నిశాంత్ భవన్లో చంద్రన్న క్రిస్మస్ కానుకను మంత్రి ఫరూక్, ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పంపిణీ చేశారు. శనివారం నిశాంత్ భవనంలో నంద్యాల తహసీల్దార్ జయరామరెడ్డి ఆధ్వర్యంలో క్రిస్మస్ కానుక కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా మైనార్టీ సంక్షేమ మరియు విద్యా వైద్య శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్, స్థానిక శాసనసభ్యులు భూమా బ్రహ్మానందరెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనార్టీ సంక్షేమ మరియు విద్యా వైద్య శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం హిందూ, క్రిస్టియన్, ముస్లిం పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని ప్రతి పేదవారు పండుగ పూట పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ తోఫా వంటి మంచి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ప్రతి పేదవారు ధనికులతో పాటు సమానంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమాలు చేపడుతున్నందుకు మనమందరం కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో చర్చిల నిర్మాణం కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందన్నారు. నంద్యాల పట్టణ క్రిస్టియన్ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం శాసనసభ్యులు భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని, ప్రతి పేదవారు పండుగ జరుపుకునేలా చంద్రన్న సంక్రాంతి కానుక, చంద్రన్న క్రిస్మస్ కానుక, చంద్రన్న రంజాన్ తోఫా వంటి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఇటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు చేపడుతున్న ముఖ్యమంత్రికి పేద ప్రజలు ఎంతో రుణపడి ఉన్నారని అన్నారు. నంద్యాల పట్టణ క్రిస్టియన్ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మైనార్టీ సంక్షేమ మరియు విద్యా వైద్య శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిల చేతుల మీదుగా క్రిస్మస్ కానుకల కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి దూదేకుల ఫెడరేషన్ అధ్యక్షులు డాక్టర్ బాబన్, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ పుల్లారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్, తహసీల్దార్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఈరోజు చంద్రన్న కానుక ఈ స్కీమ్ చంద్రబాబు నాయుడు గారు 2014లో పేదవారు ఎవరైతే ఉన్నారో వారు కూడా మనతో సమానంగా, అంటే ఇతరులతో సమానంగా పండగను జరుపుకోవాలా, వారు కూడా పండుగ రోజు ప్రభుత్వం ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుని మేము కూడా పండుగ చేసుకుంటున్నాం, పేదవాళ్ళం కూడా, పేదవారికి కూడా ఈ అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు పేదలు ఎవరైతే ఉన్నారో వారు కొనలేని శక్తి గల వారు ఎవరైతే ఉన్నారో వారిని ఐడెంటిఫై చేసి ఎంఆర్ఓ గారు బీద కార్డులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ, క్రిస్టియన్ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, పేదవారి అందరికీ కూడా మరి ఈరోజు చంద్రన్న కానుక ద్వారా ఈరోజు మనము వారికి కావాల్సిన వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రంజాన్ వచ్చినప్పుడు రంజాన్ కానుక కానీ, సంక్రాంతి కానీ ఈ రకంగా ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉండి
ఈరోజు క్రిస్మస్ రోజు ఇవ్వాలని చెప్పి ఆలోచనతో ఈరోజు వాళ్ళ పేదలందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం అని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తాను. నిన్నగాక మొన్ననే క్రిస్మస్ వేడుకలు విజయవాడ గుంటూరులో ప్రారంభోత్సవం చేశాం. దాదాపుగా గుంటూరులో 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఈ క్రిస్మస్ పండుగను కూడా ప్రభుత్వం పాల్గొంటుంది అని చెప్పి స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి దాదాపు చాలా పెద్ద ఎత్తున క్రిస్మస్ పండుగను ఆ రోజు ఐటీని ఏర్పాటు చేయడం జరిగింది. కౌన్సిలర్స్ కి ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా అందరికీ చంద్రన్న కానుకలు ఇవ్వడం చాలా సంతోషమైన విషయం. ప్రతి పేదవాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్లలో పండుగను చాలా సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు రాష్ట్ర మంత్రులు కూడా ఈరోజు చంద్రన్న కానుకలు ఇవ్వడం చాలా సంతోషమైన విషయం. అలాంటిది ప్రతి ఒక్కరు కూడా ఈ కానుకలు తీసుకొని ప్రతి ఒక్కరు పండుగను బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. చంద్రన్న క్రిస్మస్ కానుక, ప్రభుత్వం క్రిస్మస్ కానుక, రంజాన్ కానుక మరియు సంక్రాంతి కానుక అనే ఈ 3 స్కీములు ప్రవేశపెట్టి సమాజంలో అన్ని రకాలైనటువంటి అంటే కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఈ కానుకలు పంపిణీ చేయడానికి ఉచితంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిర్ణయం తీసుకున్నారు. గత 4.5 సంవత్సరం నుంచి ఈ విధంగా జరుగుతూ వచ్చింది. ప్రతి పండగకు ప్రతి పేదవాడు కూడా వాళ్ళ ఇంట్లో పండుగ బాగా చేసుకోవాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వారు చేపట్టినటువంటి కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తోంది. నంద్యాల హోలీ క్రాస్ క్రైదట్రీల్ చర్చిలో శుక్రవారం రాత్రి ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత డ్యాన్సులతో హోరెత్తించారు. Thank you for being here. Thank you for coming, Master. Thank you for coming, Master. Yes, Lord. I think the cake, all of us will sing. Happy birthday, Jesus. Happy birthday, Jesus. Happy birthday, Jesus. Happy birthday. இது
మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. గ్రామదర్శిని గ్రామ వికాసంలో భాగంగా శుక్రవారం నెహ్రూ నగర్ గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. 30 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీరు, డ్రైనేజీ, సీసీ రోడ్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు అన్ని వసతులు కల్పిస్తూ ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. గత ప్రభుత్వాల పాలనలో గ్రామాలలో అభివృద్ధి జరగలేదని, తెలుగుదేశం ప్రభుత్వంలోని అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. నంద్యాల నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ప్రజలు అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలబడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని కులాల వారికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆర్థికంగా చేయూతనిస్తున్నారన్నారు. నంద్యాల అభివృద్ధి రాష్ట్రానికి తలమానికంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఏరాసు చంద్రశేఖర్ రెడ్డి, సోమ మదిలేటి రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, వీరారెడ్డి, కొండారెడ్డి, కాసిరెడ్డి పాల్గొన్నారు. ఈరోజు గోస్పాడ్ మండలం నెహ్రూ నగరంలో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ గ్రామంలో జరిగిన డెవలప్మెంట్ వర్క్స్ కూడా 26 లక్షలతో ఒక సీసీ రోడ్డు వేయడం, దానికి ఓపెనింగ్ కూడా ఈరోజు చేయడం జరిగింది. అలాగే కల్వర్ట్లు కొన్ని పగిలిపోయినవి కానీ, డ్రైన్ ఇష్యూస్ కానీ కొంచెం ప్రజలకు ఇక్కడ తెలియజేయడము, అక్కడ అధికారులతో వెంటనే మాట్లాడి ఒక వారం రోజుల్లో పనులన్నీ మొదలుపెట్టే విధంగా కూడా అందరితో మాట్లాడడం జరిగింది. ప్రజలకు వెటర్నరీ హాస్పిటల్ కూడా ఆల్మోస్ట్ నియర్లీ కంప్లీట్ అయ్యే స్టేజ్కి ఉంది. ఒక వారం 10 రోజుల్లో అది కంప్లీట్ అయిపోతే త్వరలోనే అది కూడా ఓపెనింగ్ చేస్తామని కూడా ప్రజలందరూ తెలియజేస్తారు. ఆర్జిఎం ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ సైన్సెస్ మరియు మేనేజ్మెంట్లో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులపై నిర్వహిస్తున్న 2 రోజుల సదస్సు శనివారం ముగిసింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మలేసియాలోని మలయా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జాన్సన్ అలంగరం అతిథిగా పాల్గొనగా, ఆర్జీఎం మరియు శాంతిరామ్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ శాంతిరాముడు, ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి జయచంద్ర ప్రసాద్, టెక్నికల్ చైర్మన్ డాక్టర్ డివి అశోక్ కుమార్, ప్రోగ్రామ్ చైర్మన్ డాక్టర్ నాగభాస్కర్ రెడ్డి, చీఫ్ టెక్నికల్ అడ్వైజర్ డాక్టర్ వీలాల్ నరసింహన్, చైనా, సింగపూర్, బొత్స్వానా, దక్షిణాఫ్రికా, మలేసియా దేశాల ప్రతినిధులతో పాటు ప్రముఖ యూనివర్సిటీల నుండి వచ్చిన 328 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శాంతిరాముడు మాట్లాడుతూ, ఈ అంతర్జాతీయ పరిశోధనా సదస్సులో విద్యార్థులు 220 పరిశోధనా పత్రాలను సమర్పించారన్నారు. కళాశాల 7 పరిశోధనా పత్రాలకు పేటెంట్ వచ్చిందని తెలిపారు. అలాగే పరిశోధనా రంగంలో సహకరించుకునేందుకు 53 యూనివర్సిటీలతో ఎంయూలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. మలేసియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జాన్సన్ అలంగరం మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఇంజనీరింగ్ సైన్సెస్ లో వస్తున్న మార్పులను విద్యార్థులకు అందించేందుకు డాక్టర్ శాంతిరాముడు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. సదస్సు ప్రణాళికను ముఖ్య అతిథి విడుదల చేశారు. హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికుమార్ మాట్లాడుతూ, 2019 జనవరి 1వ తేదీన హైదరాబాద్ లో మాజీ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా చైర్మన్ డాక్టర్ శాంతిరాముడుకు బెస్ట్ మెంబర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాల తరపున డాక్టర్ జాన్సన్ అలంగరంను సన్మానించారు. అలాగే పాల్గొన్న ప్రతినిధులకు, పరిశోధనా పత్రాలు సమర్పించిన విద్యార్థులకు చైర్మన్ డాక్టర్ శాంతిరాముడు మెమోంటోలను అందజేశారు. RGM City is going to conduct the 3rd international conference in the month of December 2020. That is the silver jubilee year of the RGM City. నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్లో మీ సేవా కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. సాంకేతిక పాలనతో తెలుగుదేశం ప్రభుత్వం దేశంలోనే ఒక ప్రముఖ స్థానాన్ని పొందిందని ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని మీ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేయడం, అన్ని శాఖల ద్వారా మంజూరు పత్రాలను అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు అందిస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ట్రాఫిక్ సీఏ రాజశేఖర్ ఆధ్వర్యంలో చర్యలు ముమ్మరం చేశారు. ఈ మేరకు పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే కల్పనా సెంటర్ నుండి బైర్మల్ స్ట్రీట్ మీదుగా విక్టోరియా రీడింగ్ రూమ్ వరకు 1 వే అమలు చేస్తున్నట్లు సీఏ రాజశేఖర్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి 1000 రూపాయల జరిమానా విధిస్తామన్నారు. వాహనదారులు, షాప్ యజమానులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. షాప్ యజమానులు పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలని, రోడ్లపై వాహనాలు నిలిపితే జరిమానా తప్పదన్నారు. అలాగే షాపులకు సంబంధించి లోడింగ్, అన్లోడింగ్ ఉదయం 8 నుండి రాత్రి 8 వరకు అనుమతించమని, రాత్రి వేళల్లో సరుకు అన్లోడింగ్ చేసుకోవాలన్నారు. నంద్యాల పుర ప్రజలకు పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి. నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి కల్పనా సెంటర్ నుంచి బైర్మాన్ స్ట్రీట్, విక్టోరియా మహల్ వరకు 1 వే చేయడమైనది.
ఈ రూట్లో రావడమే కానీ ఆపోజిట్ రాంగ్ రూట్లో రాకూడదు. అటు వచ్చిన ఎడల వారి మీద మోటార్ వెహికల్ యాక్ట్ చట్టం కింద, టౌన్ విజిలెన్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయబడను. దయచేసి ఇది వాహనదారులందరూ, పట్టణదారులందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా షాప్ యజమానులు కూడా మేము వార్నింగ్ చేయడం జరిగింది. షాప్కి వచ్చేటువంటి ఖాతాదారులకు సపరేట్ పార్కింగ్ చూపించుకొని రోడ్డు మీద లోడింగ్ అన్లోడింగ్ ఇంపార్టెంట్. మార్నింగ్ 8 నుంచి రాత్రి 8 వరకు లోడింగ్ అన్లోడింగ్ ఎటువంటి కార్యక్రమాలు ఇటు చేయరాదు. ఇది బిజీ సెంటర్, ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా ఉండే దానికోసము లోడింగ్ అన్లోడింగ్ మార్నింగ్ 8 ఈవినింగ్ 8 వరకు దీన్ని ఫాలో చేయాలి. 1 వే చేయడం జరిగింది. రాంగ్ రూట్లో వచ్చిన వాళ్ళకు 1000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. సైలెన్సర్ మార్చుకొని ఆ సౌండ్ ఎక్కువ విపరీతమైన బీటింగ్తో తిరగడం జరుగుతుంది. అది ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మాకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి. దయచేసి వాళ్ళందరూ మార్చుకోవాలని నేను హెచ్చరిస్తున్నాను. లేనిచో నేను కానీ బండి పట్టుకుంటే కోర్టు సీజ్ చేసి కోర్టులో హాజరుపెడతాను. బండి సీజ్ చేస్తాను. బండి ఎన్నికి ఇవ్వడం జరగదు. కోర్టుకు పోయి వాయిదాలకు తిరిగి ఫైన్ కట్టుకొని రావాల్సి వస్తుంది. ఆ అవకాశం మీరు నాకు ఇవ్వకుండా మీరే వాలంటరీగా తీసేయండి. లేనిచో మీకు కఠిన చర్యలు తప్పవు. నంద్యాల పట్టణ శివార్లలోని జమ్మల పరమేశ్వరి ఆలయ సమీపంలో నూతనంగా నిర్మించిన షిరిడి సాయి ఆలయంలో దత్త జయంతి వేడుకలు నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ శ్రీ జమ్మల పరమేశ్వరి దివ్యాంగంతో బాబా గుడి నిర్మాణం జరిగింది. నేను ఒక చిన్న ఉద్యోగిని, ఆర్టీసీ కండక్టర్గా. బస్సులో అందరికీ కార్డులు ఇచ్చేవాడిని. 10 రూపాయలు 100 రూపాయలు ఏదో అందరి సహాయ సహకారంతో ఇవ్వడం వల్ల నేను ఈ గుడిని దేవీ దేవతల అనుగ్రహంతో, సాక్షాత్తుగా అమ్మవారు అనుగ్రహము మరియు బాబావారి దీవెనలు పూర్తిగా ఉండడం వల్ల నేను ఈ గుడి నిర్మాణం కొంతవరకు పూర్తి చేయగలిగాను. కానీ అనుకున్న రీతిలోనే, ఊహించని రీతిలో చిన్నదనుకుంటే పైకి ఎదిగిపోయాడు ఆయన మహానుభావుడు. కానీ ఇంక ఇప్పటి నుంచి నేనేమో కట్టించడానికి ప్రయత్నం చేశాను. కానీ ఆయనను ఒక అభివృద్ధికి అందరూ ప్రజలంతా తోడ్పడుతూ ఈ ఆలయ అభివృద్ధికి తోడ్పడతారని పేరున అందరికీ, పెద్దలందరికీ పాదాభివందనములు, పిల్లలందరికీ కృతజ్ఞతలు. భారతి గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థలలో సపోజ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ నంద్యాల మెయిన్ క్యాంపస్లో హట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్మెల్ ప్రార్థనా మందిరం దైవజనులు పాల్ వీరాంజనేయులు, క్రీస్తు రక్షణ పిలుపు పరిచర్య దైవజనురాలు సిస్టర్ మిరియాల పార్వతి, డాక్టర్ బాబురావు, కళాశాల చైర్మన్ నాగేశ్వరరావు మరియు ప్రిన్సిపాల్ అనిల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాస్టర్ పాల్ వీరాంజనేయులు దైవ సందేశం అందించారు. విద్యార్థులు గీతాలాపన మరియు నృత్యాలు చేయడం జరిగింది. లెక్చరర్స్ కూడా పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ తెలియజేశారు. భారతి గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థలో ఈరోజు సపోజ్ క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. ఈ క్రిస్మస్కు ముందు డిసెంబర్ నెలలో ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభు గురించి ప్రత్యేకతగా జరపడం జరుగుతుంది. అదే ఆచారంగా మన నంద్యాల వద్ద భారతీయ గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థల్లో క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకుంటూ ఇక్కడ వచ్చిన పాస్టర్స్, తర్వాత ముఖ్య అతిథికి వచ్చిన వాళ్ళు, విద్యార్థులకు మరియు లెక్చరర్లకు నా యొక్క అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాను. భారతీ గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థల నందు ఈరోజు సపోజ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది. ఈ 2018 సంవత్సరంలో మేము ఇంత ఘనంగా చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. కర్మేలు ప్రార్థనా మందిర దైవజనులు పాస్టర్ పాల్ వీరాంజనేయులు గారు, క్రీస్తు రక్షణ పిలుపు పరిచర్యల సేవకురాలు మిరియాల పార్వతి గారు, డాక్టర్ బాబురావు గారిని కూడా మేము ఈ యొక్క ప్రోగ్రాంకి పిలవడం అనేది జరిగింది. వారు ముఖ్య అతిథులుగా ఇక్కడ మాతో కూడా సంతోషంగా ఈ యొక్క క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నారు. మా విద్యార్థులు కూడా ఎంతో సంతోషంగా క్రీస్తు యొక్క గీతాలు ఆలపించడం మరియు నృత్యాలు చేయడం, బైబిల్ రీడింగ్ ద్వారా కూడా ఎంతో ఘనంగా ఈ యొక్క ప్రోగ్రాం జరిగింది. నంద్యాల రోటరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సపోజ్ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొని క్రీస్తు జనన నాటకంను ప్రదర్శించి వాటి ద్వారా క్రీస్తు యొక్క శాంతి సందేశంను వివరించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ టీవీ సుబ్బయ్య, డిఎస్ సుధీర్ మరియు ఎంఎం నిజాముద్దీన్ పాల్గొని జాతీయ సమైక్యతకు నిదర్శనంగా ఇటువంటి పండుగలను జరుపుకోవడం వలన విద్యార్థులలో సాంస్కృతిక సాంప్రదాయాలు, పరమత సహనం వంటి విషయాలు ఆవశ్యకత ఎంతో ఉందని తెలియజేశారు. విద్యార్థులు చక్కటి నాటికలు, వివిధ వేషధారణ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.
కళ్ళలోన కాతులంట ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల మల్లె పూల మంచు తల్లి మందిరాన కురిసేడు ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల ఈరోజు రోటరీ పాఠశాల యందు సపోజ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈరోజు మా విద్యార్థులు చక్కటి హావభావాలతో జీసస్ యొక్క కీర్తనలతో అదేవిధంగా వారి యొక్క స్ఫూర్తితో ఈరోజు మత సామరస్యానికి ప్రతీకగా ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. సో ఇటువంటి సపోజ్ క్రిస్మస్ వేడుకలు ప్రతి సంవత్సరం పాఠశాల యందు విద్యార్థుల చేత చక్కటి నాటిక అదేవిధంగా డ్యాన్స్ వివిధ రకాలందు వాళ్ళలో ఉండేటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసము ఇటువంటి పండుగలు మేము జరుపుతూనే ఉన్నాము. ఇదివరలో కూడా మేము ప్రకృతికి సంబంధించినవి అదేవిధంగా మిలాడి నబీ అదేవిధంగా ఈ సంక్రాంతి దీపావళికి సంబంధించినటువంటి మత సామరస్యానికి ప్రతీకగా ప్రతి విద్యార్థులు కూడా ఈ పండుగల యొక్క సంస్కృతి తెలుసుకోవడం కోసము ఇటువంటి కార్యక్రమాలు మా రోటరీ పాఠశాల యందు ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ దానికి సహకారాలు అందిస్తున్నటువంటి మా తల్లిదండ్రులకు విద్యార్థులకు అందరికీ పాఠశాల ఉపాధ్యాయులకు మేము ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రన్న క్రిస్మస్ కానుకను పంపిణీ చేసిన మంత్రి ఫరూక్, ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. నంద్యాల హోలీ క్రాస్ కేథడ్రల్ చర్చిలో ఘనంగా జరిగిన ముందస్తు క్రిస్మస్ వేడుకలు. మౌలిక వసతుల కల్పనే లక్ష్యమన్న ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. నంద్యాల ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాలలో ముగిసిన 2 రోజుల అంతర్జాతీయ సదస్సు 220 పరిశోధన పత్రాలను సమర్పించిన విద్యార్థులు. సాయిబాబా నగర్లో మీ సేవా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. కల్పన సెంటర్ నుండి విక్టోరియా రీడింగ్ రూమ్ వరకు 1 వే అమలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు, నిబంధన ఉల్లంఘిస్తే 1000 రూపాయల జరిమానా. జమ్ముల పరమేశ్వరి ఆలయం సమీపంలో వెలసిన షిర్డీ సాయిబాబా దేవాలయంలో ఘనంగా దత్త జయంతి వేడుకలు. భారతీ కళాశాలలో ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు. నంద్యాలలోని రోటరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా సపోజ్ క్రిస్మస్ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వైసీ జువస్.